ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక హైదరాబాద్ లో కేవలం 2 గంటల్లోనే ఏకంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏపీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు చూస్తే తెలంగాణలో 28%, ఏపీలో 34% లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక దీనిపై మరింత అనాలిసిస్, అసలు ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ ఇంకా ఎంత వర్షం పడబోతుంది, ఇదంతా చాలా క్లియర్ గా అనాలిసిస్ చేస్తారు ఎడిటర్ భరత్. సో భరత్, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఇంకా ఎన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? అంటే మనకు ఈ సీజన్ లో అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల్లో ఇవాళ కురిసిన వర్షం హైదరాబాద్ లో అతిపెద్ద వర్షం. మే 25వ తేదీన నుంచి వర్షం పడుతుంది, కానీ ఏదో పడుతూ పోతుంది తప్ప అసలు ఎక్కడ కూడా దాని ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో రంగారెడ్డిలో నేను ఒకసారి చూస్తే గనక, మీరు ఇక్కడ చూస్తే గనక జూమ్లోకి వెళ్తే గనక మేడ్చల్ మల్కాజ్గిరిలో 51% తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. ఇక్కడ మధ్యలో మనం డాట్ దగ్గర చూస్తే హైదరాబాద్లో 54% తక్కువ రెయిన్ఫాల్ నమోదైన పరిస్థితి. మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 2 జిల్లాల్లో చాలా అంటే చాలా తక్కువ వర్షపాతం ఇప్పటి వరకు కూడా నమోదైన పరిస్థితి. ఒకసారి మనం చూస్తే కనుక, సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో -51%, అంటే పడాల్సిన వర్షంలో సగం వర్షం కూడా పడలేదు. సో రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 2 కూడా అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలుగా మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా 52% లెస్ రెయిన్ఫాల్. ఇవాళ చాలా పెద్ద వర్షం పడింది. ఒకసారి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎంత వర్షం పడింది అన్నది ఒకసారి మనం జిహెచ్ఎంసీ ఏరియాలో చెక్ చేసి చూద్దాం. జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా వర్షం పడింది. సో జిహెచ్ఎంసీ ఏరియాలో హైయెస్ట్ ఇప్పటి వరకు పడ్డ వర్షంలో ఒకటి మన బేగంపేట ఏరియాలో 114.3 మిల్లీమీటర్లను ఉంది. కొంచెం కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే కనుక 114.3 అంటే 11.4 సెంటీమీటర్ల వర్షపాతం బేగంపేటలో పడింది. కూకట్పల్లిలో కూడా 11.3 సెంటీమీటర్లు. బోయిన్పల్లి వార్డ్ ఆఫీస్ దగ్గర 11.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాచారంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అట్లాగే మూసారం బాగులో 9.8 సెంటీమీటర్లు, అడ్డగుట్టలో 9.7 సెంటీమీటర్లు, అదేవిధంగా చాంద్రాయణగుట్టలో 9.6 సెంటీమీటర్లు, సంతోష్ నగర్లో 9.2 సెంటీమీటర్లు, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్, సికింద్రాబాద్ బౌద్ధ నగర్లో 8.8 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్లో 8.7 సెంటీమీటర్లు అండ్ చాంద్రాయణగుట్లో 8.6. సో ఓవరాల్ గా మనం చూస్తే కనుక హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్లు పడితే చాలు భారీ వర్షం అంటారు. ఇప్పుడు మనం ఓవరాల్ గా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఇవాళ ఎక్కువ పడ్డ వర్షం చూడండి ఎక్కడెక్కువ ఉందో. ఈ డాట్స్ ఎక్కడెక్కువ కనబడుతున్నాయి మనకు ఇదే ఏరియాలో కనబడుతున్నాయి. జిహెచ్ఎంసీ ఏరియా, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ ప్లస్ సిద్దిపేట ఈ జిల్లాల్లో ఇవాళ ఎక్కువ వర్షపాతం నమోదైంది. మనం ఒకసారి చూస్తే కనుక హైయెస్ట్ వర్షపాతం ఇవాళ నమోదైంది సంగారెడ్డి జిల్లా. జూమ్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పులకల్లో 11.7 సెంటీమీటర్లు. ఆ తర్వాత అన్ని చూడండి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి. సో మోస్ట్ ఆఫ్ ది రెయిన్ ఇప్పటి వరకు పడ్డ వర్షం అంతా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. 11 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 11 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 2 అవర్స్లో పడడంతో హైదరాబాద్లో ప్రస్తుతం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మానుకోండి. ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళంటే ఇంటికి పోక తప్పదు. ఆఫీస్లోకి బయలుదేరిన వాళ్ళు, అది సాఫ్ట్వేర్ అయినా వేరే ఆఫీస్లో అయినా, వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్లాల్సిందే. అది కూడా కొంచెం వర్షం ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు లేటెస్ట్ నేను మ్యాప్ చూపిస్తాను. జిహెచ్ఎంసీ ఏరియాలో క్రమంగా వర్షం ప్రస్తుతం తగ్గుతోంది. కొంచెం మనం చూస్తే లైట్ రెయిన్ ఇక్కడ
చేర్లింగంపల్లి అటువైపు పడుతుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పుడు మెయిన్ సిటీలో కొంచెం వర్షం తెరపినిచ్చింది, కొన్ని చోట్ల చినుకులుగా పడుతున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది అంటే జూమ్ పెట్టి మనం కొంచెం జూమ్లోకి వెళ్తే గనక చూస్తే గనక ప్రజెంట్ వర్షం పడుతుంది. రంగారెడ్డి జిల్లాలో వర్షం పడుతుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో కొంచెం తగ్గింది ఇప్పుడు. అదేవిధంగా మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. హైదరాబాద్లో వర్షం తెరపినిచ్చింది, కానీ మళ్ళీ ఎప్పుడైనా వర్షం రావచ్చు. అయితే 11 సెంటీమీటర్ల వర్షపాతం 2 గంటల్లో నమోదవుతే ఏమవుతుందంటే హైదరాబాద్లో గంటకి 2-3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే చాలా చోట్ల కూడా అంతకంటే ఎక్కువ నాలాల కెపాసిటీ కానీ ఇది లేదు. సో అందులో ట్రాఫిక్ టైంలో వర్షం పడింది. వర్షం 4:30 గంటలకు స్టార్ట్ అయితే కంటిన్యూస్గా 2.5-3 అవర్స్ పడడంతో ఎక్కడికక్కడ ఇప్పుడు వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రోడ్స్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్ కూడా ఎక్కువ ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కువ వర్షపాతం ముషీరాబాదు, సికింద్రాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ, ఇటు సౌత్లో చంద్రాయణగుట్ట, సంతోష్ నగర్ ఈ ఏరియాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాదాపు హైదరాబాద్ అంతటా కూడా వర్షం పడింది. కాకపోతే కొంచెం ఈస్ట్లో హయత్ నగరు, ఉప్పలు, కాప్రా ఇటువైపు తక్కువ పడ్డది. సెంట్రల్ హైదరాబాద్ అంటే సికింద్రాబాదు, బేగంపేట, ముషీరాబాద్ ఇక్కడ మంచి వర్షపాతం నమోదైంది. మళ్ళీ వెస్ట్లో షేర్లింగంపల్లి ఇటువంటి చోట, మాదాపూర్లో ఇప్పుడు చూస్తే మాదాపూర్ ఎందుకంటే హైటెక్ సిటీ ఏరియా, ఇక్కడనే మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ ఇప్పుడు ఈ సాయంత్రం టైంలో మాదాపూర్ నుంచి ఇండ్లకు బయలుదేరుతూ ఉంటారు రెహానా. సో ఇక్కడ 79 మిల్లీమీటర్లు అంటే 7.9 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ నమోదైంది. ఇంకోవైపు గచ్చిబౌలిలో 6.7 వర్షపాతం నమోదైంది. జూబ్లీ హిల్స్ 5.2, ఖైరతాబాద్లో శ్రీనగర్ కాలనీలో 6.5 సెంటీమీటర్లు. సో తర్వాత సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్లో, బన్సిలాల్పేటలో 7.2. సో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఏరియాస్. ముషీరాబాద్ 7.6 సెంటీమీటర్లు. సో చాలా ట్రాఫిక్ ఏరియాస్ కాబట్టి ఇది ఈ పీక్ సమయంలో వర్షం పడ్డది కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉంది. ఎవరు కూడా బయటికి ఎంత తక్కువ వెళ్తే ఈ సమయంలో అంత మంచిది. ప్రస్తుతం అయితే వర్షం తెరిపినిచ్చింది కొంచెం. ఇప్పుడు ఓవరాల్గా స్టేట్లో రెయిన్ఫాల్ ఇప్పుడు నేను చెప్పినట్టు సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కనిపిస్తోంది. బట్ ఇంకా కూడా వర్షం ఇప్పుడు ఈ ప్లేసెస్లో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ అంటే ఇప్పుడు సిటీలో దాదాపు తెరపినిచ్చింది. కొంచెం మేడ్చల్ జిల్లాలో అంటే నార్త్ ఆఫ్ ది సిటీలో ఉంది. సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలో పడుతుంది. సో సిటీలో కొద్దిసేపటి వరకు అయితే తెరపినిస్తుంది. అయితే ఓవరాల్గా మనం ఒకసారి సిచ్యువేషన్ చూద్దాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎట్లా ఉంది. లాస్ట్ 24 అవర్స్ రెయిన్ఫాల్ కూడా చూద్దాం. లాస్ట్ 24 గంటల్లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అన్నది కూడా చూస్తే కనుక లాస్ట్ 24 అవర్స్లో కూడా ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఇక్కడ మనం చూస్తే అమన్గల్ ప్రాంతంలో 8.3 సెంటీమీటర్స్, తలకొండపల్లిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం. సో మోస్ట్ ఆఫ్ ది నిన్న వర్షం అంతా కూడా మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆ తర్వాత నాగర్ కర్నూల్, నల్గొండ ఈ జిల్లాలో పడింది. సదర్న్ తెలంగాణలో ఎక్కువ వర్షపాతం ఉంది. మీరు నార్త్ తెలంగాణలో లేదు చూడండి. ఆదిలాబాద్, తర్వాత నిజామాబాద్, జగిత్యాల ఇటువైపు పెద్దగా వర్షపాతం లేదు. సో ఇదే ట్రెండ్ ఉంటుంది. నార్త్ తెలంగాణ తక్కువ ఉంటుంది, సౌత్ తెలంగాణ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒకసారి ఎందుకు వర్షం పడుతుంది ఇప్పుడు అన్నది మనం చూస్తే కనుక ఒక దక్షిణ కోస్తాంధ్రలో ఒక ఉపరితల ఆవర్తనం ఫామ్ అయింది. ఈ దక్షిణ కోస్తాలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే ప్రస్తుతం మనకి వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ నేను కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ రౌండ్గా ఒకటి తిరుగుతుంది చూడండి, అది ఉపరితల ఆవర్తనం. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ కోస్తా దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో
ఈ ఉపరితల ఆవర్తనం వల్ల మనకి ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇది సముద్రం నుంచి ప్రస్తుతం బంగాళాఖాతం దక్షిణ కోస్తా తీరానికి దగ్గరలో ఉంది. అంటే తమిళనాడు దక్షిణ కోస్తా దగ్గరలో ఉంది. అక్కడి నుంచి మాయిశ్చర్ అంటే వర్షం పడాలంటే ఒకటి గాలి, రెండవది గాలిలో తేమ, ఈ రెండు ఇంపార్టెంట్. సో ఈ గాలి మాయిశ్చర్ తీసుకొచ్చి ఇక్కడ వర్షం అవుతుంది. సో అందువల్ల ఎక్కువగా దక్షిణ తెలంగాణ, దక్షిణ ఆంధ్ర ఈ ప్రాంతాల్లోనే మనకు ఎక్కువ రెయిన్ఫాల్ ఉండబోతుంది. సో దానికి అనుగుణంగా నెక్స్ట్ 3-4 డేస్ ఎక్కడ వర్షం పడుతుంది మనం చూద్దాం. నెక్స్ట్ 3-4 డేస్ ప్రెడిక్షన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కనుక నెక్స్ట్ 3-4 డేస్ ఆంధ్రాలో ఒంగోలు, మచిలీపట్నం, నరసరావుపేట, విజయవాడ ఇక్కడ మనం చూడండి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది. ఆరెంజ్ కలర్లో ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఖమ్మం, ఇటువంటి ప్రాంతాల్లో నెక్స్ట్ 3-4 డేస్లో ఖమ్మం, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, నల్గొండ ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ 3-4 డేస్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. అంటే ఈస్ట్ తెలంగాణ తర్వాత కోస్తాంధ్రలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడేందుకు మనకు ఆస్కారం ఎక్కువగా ప్రస్తుతం కనబడుతుంది. ఈస్ట్ తెలంగాణలో ప్లస్ సౌత్ తెలంగాణలో ఎక్కువ అవకాశం ఉంది. వెస్ట్ సైడ్ పార్ట్లో నెక్స్ట్ 3-4 డేస్లో ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. అయితే ఓవరాల్గా మనం చూస్తే కనుక క్లౌడీ వెదర్ అంతా కూడా ఇప్పుడు పూర్తిగా క్లౌడీ వెదర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి నెక్స్ట్ రెయిన్ ప్రొడిక్షన్ కూడా ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఏ విధంగా మళ్ళీ రాత్రి తర్వాత కూడా వర్షం పడవచ్చు. రాత్రి బహుశా 10-11 గంటల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో వర్షం పడే అవకాశం ఉంది. కానీ ట్రాఫిక్ టైంలో పడితేనే చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే 23-24 తేదీల్లో మళ్ళీ వర్షం ఈ 3-4 డేస్ వర్షం పడుతుంది. 24-25 తర్వాత ఇంకొంచెం ఎక్కువ వర్షం పడేందుకు ఆస్కారం ఉంటుంది. 24-25 తర్వాత ఒక అల్పపీడనం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు నిజానికి ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా మంచి వర్షపాతం ఉంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే చాలా తక్కువ వర్షపాతం ఉంది ఓవరాల్గా. నేను ఒకసారి తెలంగాణ వర్షపాతాన్ని ఒకసారి మనం అనలైజ్ చేస్తే కనుక ఇప్పటి వరకు తెలంగాణలో పడ్డ వర్షపాతాన్ని ఒకసారి మనం చూస్తే కనుక తెలంగాణలో ఒకసారి ఓవరాల్గా ఈ లాస్ట్ అంటే ఈ మాన్సూన్ సీజన్ మొదలైన తర్వాత ఒకసారి చూస్తే జిల్లాల వారీగా మనం చూస్తే కనుక ఫైనల్గా మీరు చూడండి ఇక్కడ కర్సర్ ఉన్న దగ్గర స్టేట్ యావరేజ్ ఎంత -24%. కొంచెం కెమెరామెన్ జూమ్కి వెళ్తే కనుక -24% రెయిన్ఫాల్ ఇక్కడ కర్సర్ ఉన్న వైపు వెళ్తే కనుక -24% వర్షపాతం స్టేట్ యావరేజ్ నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. -24% నమోదవుతుంది స్టేట్ యావరేజ్గా. సో రైట్ సైడ్ కార్నర్కి వెళ్తే కనుక స్టేట్ యావరేజ్ అక్కడ మనకు కనిపిస్తుంది. జూమ్లోకి వెళ్తే కనుక ఇంకా కిందికి వెళ్ళాలి. ఇంకా కిందికి వెళ్తే కనుక రైట్ సైడ్ కార్నర్లో స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్, డెఫిసిట్ రెయిన్ఫాల్ రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్. -24% వర్షపాతం లోటు అన్నది మనకు కనిపిస్తుంది. సో చాలా పెద్దది. అంటే 254 మిల్లీమీటర్లు పడాల్సింది 194 మాత్రమే పడింది. అంటే 25 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావాల్సి ఉంటే 19 సెంటీమీటర్లు మాత్రమే పడింది. దీనిలో మన జిల్లాల వారీగా చూసుకుంటే కనుక హైయెస్ట్ రెయిన్ డెఫిసిట్ జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. హైదరాబాద్లో మనం చూస్తే ఇక్కడ -54% వరకు హైదరాబాద్లో 54% తక్కువ రెయిన్ఫాల్ ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరిలో 51% తక్కువ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తోంది. అట్లాగే జనగాంలో 42%, సంగారెడ్డిలో 46% తక్కువ రెయిన్ఫాల్ ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34%, అదేవిధంగా కరీంనగర్లో 34%, ప్లస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 42%, మంచిర్యాలలో 47%, నిజామాబాద్లో 33%, అదేవిధంగా జగిత్యాలలో 35%, నిర్మల్లో 33%, నిజామాబాద్లో 28%. ఇట్లా ఏ జిల్లా చూసినా చాలా మైనస్లోనే మనకు కనబడుతున్నాయి. కరీంనగర్లో 34%, రాజన్న సిరిసిల్లో 34%. కొన్ని జిల్లాలు మాత్రమే సర్ప్లస్ ఉన్నాయి. మహబూబ్ నగర్లో నిన్న పడ్డ వర్షంతో 2% అధిక వర్షపాతం ఈ సీజన్లో నమోదైంది. గద్వాల్లో 12% తక్కువ ఉంది, వనపర్తిలో 6% తక్కువ ఉంది, నాగర్ కర్నూల్లో 6% ఎక్కువ ఉంది, నల్గొండలో 25% మైనస్ రెయిన్ఫాల్ ఉంది, సూర్యాపేటలో 38% తక్కువ రెయిన్ఫాల్ ఉంది, ములుగులో 35%. సో ఈ వర్షాలు హైదరాబాద్ రంగారెడ్డిలో పడుతున్నాయి. నిజానికి రూరల్ ఏరియాస్లో పడితే ఇంకా బెనిఫిట్. హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా పడాలి, పడకపోతే ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది హైదరాబాద్లో. ఇప్పుడు ఈసారి నాగార్జున సాగర్, శ్రీశైలం నిండాయి, కానీ గోదావరిలో ఎక్కడ వరద లేదు. ఎస్ఆర్ఎస్పి నిండలేదు, సింగూర్ నిండలేదు, నిజాం సాగర్ నిండే పరిస్థితి లేదు, ఎల్లంపల్లి రిజర్వాయర్ కూడా నిండలేదు. సో చాలా దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. ఇంతకు మించిన పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడతాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే -33, -44% వరకు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అందుకని ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం నమోదవుతున్న వర్షం ఏదైతే ఉందో హైదరాబాద్ కూడా పెద్ద రెస్పైట్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఇవాళ పడ్డ వర్షం చాలా వరకు కూడా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. చాలా చోట్ల కూడా 5 సెంటీమీటర్స్ పైగా రెయిన్ఫాల్ అయింది. కాబట్టి కొంచెం ఇవాళ ఇబ్బంది అయినా కొంత అంటే జనరల్గా ఈ నీళ్లు భూమిలో ఇంకాలంటే కనుక ఒక గంటలోనే 10 సెంటీమీటర్లు పడ్డదనుకోండి, నీళ్లు ఈ గ్రౌండ్ వాటర్ ఇంకడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే సిటీ అంతా కాంక్రీట్ జంగల్. అంటే ముసురు లాంటి వర్షం రావాలి. ముసురు లాంటి వర్షం వస్తే గ్రౌండ్ వాటర్ ఇంకడానికి అవకాశం ఉంటుంది. ఈ వచ్చిన వాటర్ అంతా కూడా ఇప్పుడు నాళాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇబ్బందే. బట్ ఏదేమైనా నెక్స్ట్ 10 days క్రూషియల్ ఫర్ తెలంగాణకు సంబంధించి నేను ఇంతకుముందు చూపించిన చార్ట్ ప్రకారం అయితే మీరు చూశారు 24% లెస్ రెయిన్ఫాల్ ఉంది. ఇది అర్జెంటుగా పోవాలంటే నెక్స్ట్ వారం రోజుల్లో మంచి వర్షాలు పడి చాలా వరకు తగ్గాలి. ఆ వర్షాలు ఈ జిల్లాల్లో ఎక్కువ పడాలి. ఇప్పుడు అతి ఎక్కువ లోటు వర్షపాతం అయితే సిటీలోనే ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువ ఉంది. ఇవాల్టి వర్షంతో కొంతవరకు కవర్ కావచ్చు. సిటీలో హైదరాబాద్లో ఇప్పటివరకు 20 సెంటీమీటర్ల వర్షం పడాలి, కానీ పడ్డది 9 సెంటీమీటర్లు మాత్రమే, 9.5. అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా 20 సెంటీమీటర్ల వర్షం పడాలి, కానీ 10 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే పడ్డది. సో ఈ సీజన్ అంతా 10 సెంటీమీటర్ల వర్షం పడితే ఇవాళ ఒక్కరోజే కొన్ని చోట్ల 10 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సో ఇవాళ పడ్డ వర్షం హైదరాబాద్లో, మేడ్చల్, మల్కాజ్గిరిలో కవర్ చేస్తుంది. అంటే మీకు వెదర్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయిపోయిందంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి కెమెరామెన్ కనుక చూస్తే కనుక మేడ్చల్, మల్కాజ్గిరి మీరు చూడండి. నార్మల్ రెయిన్ఫాల్ ఇక్కడ నేను చూపించాను. నార్మల్ రెయిన్ఫాల్ 200 మిల్లీమీటర్లు అంటే 20 సెంటీమీటర్లు. కానీ జూన్ 1 నుంచి జూలై 18 వరకు పడ్డది 99 మిల్లీమీటర్లు మాత్రమే. అక్కడ అంటే 9-10 సెంటీమీటర్లు, ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్లు పడ్డది. ఇవాళ ఒకటే రోజు 10 సెంటీమీటర్లు పడ్డది. 50 రోజుల్లో పడ్డది 10 సెంటీమీటర్లే. ఇవాళ ఒకటే రోజు 10 సెంటీమీటర్లు పడ్డది. సేమ్ హైదరాబాద్లో కూడా 205 మిల్లీమీటర్లు అంటే 20.5 సెంటీమీటర్లు పడాలి, కానీ పడ్డది 9.5 సెంటీమీటర్లే. ఇవాళ ఒకటే రోజు చాలా చోట్ల 10 సెంటీమీటర్లు పడ్డది. సో ఏమవుతుందంటే పడకపోతే అసలే పడకపోవడం, పడితే ఒకటేసారి కుమరుస్లాగా కూర్చోడం. ఇదంతా ఏమైందంటే గ్లోబల్ వార్మింగ్ అండ్ వెదర్ ప్యాటర్న్, క్లైమేట్ చేంజ్కు ఇది ఒక సంకేతం. ఈ అర్బన్ ఏరియాస్లో చెన్నైలో అప్పట్లో ఒకటేసారి 56 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డది. హైదరాబాద్లో కూడా మనకు 2022 ఆ ప్రాంతాల వరదలు వచ్చినప్పుడు ఒకటే రోజు 34 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సీజన్ మొత్తం పడాల్సిన వర్షం ఒకటే రోజు పడితే ఏమవుతుంది?
జన జీవన అస్తవ్యస్తం అవుతుంది కదా. సో కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. నేను హైడ్రాకు సంబంధించి బతుకమ్మ కుంటలో వాటర్ కూడా వస్తున్నాయట. హైడ్రా వాళ్ళు బతుకమ్మ కుంటను డెవలప్ చేస్తున్నారు. సో వాళ్ళు చూపించిన దాని ప్రకారం మెల్లిమెల్లిగా వాటర్ బతుకమ్మ కుంటలో చేరుకుంటున్నాయి. ఒకసారి చూపిస్తే కనుక సో ఇదంతా కూడా బతుకమ్మ కుంట నుంచి హైదరాబాద్ దీనిలోకి ఫ్లడ్ వాటర్ చేరుకుంటుంది. బతుకమ్మ కుంట మొన్నటి వరకు కబ్జాలో ఉండేది. సో హైడ్రా దాన్ని డెవలప్ చేసింది. ఆ చేసిన వాటర్ అంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఆ విజువల్స్లో అక్కడ కూడా చూడొచ్చు టీవీలో. సో బతుకమ్మ కుంటలో మెల్లిగా వాటర్ చేరుకుంటుంది. సో ఇట్లా సిటీలో చాలా చెరువులు ఉన్నాయి. చూద్దాం. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year అయింది. ఎగ్జాక్ట్గా జూలై 19th అనుకుంటా, జూలై 18th 19th హైడ్రా స్టార్ట్ అయింది. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year అయింది. అయితే మెల్లిమెల్లిగా చెరువుల ఆక్రమణలు వాళ్ళు తీసేసే ప్రయత్నం చేశారు. ఈసారి ఎంత మేరకు ఈ సిటీలో ఉన్న చెరువుల్ని ఈ వాటర్ చేరుతుంది, కబ్జాలని చాలా వరకు తొలగించే ప్రయత్నం చేశారు కదా. రియల్ టెస్ట్ ఏంటంటే 20-25 సెంటీమీటర్లు వరుసగా 2 రోజులు పడ్డది అనుకోండి. పడ్డప్పుడు కూడా సిటీలో ఎక్కడ నీరు నిల్వలేదంటే సక్సెస్ అయినట్టు. హైడ్రాకి సంబంధించి లాంగ్ టర్మ్లో సక్సెస్ అయినట్టు. ఇవాళ ఒకటే రోజు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే మొత్తం 50 రోజుల్లో పడ్డ రేను కేవలం 10 సెంటీమీటర్లు. ఇప్పుడు ఆ విజువల్లో చూడొచ్చు. బతుకమ్మ కుంటలోకి వాటర్ అంతా వచ్చి చేరుతున్నాయి. అంబర్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దాన్ని బతుకమ్మ కుంట అంటారు. అక్కడ బతుకమ్మ ఆడుకునే వాళ్ళు చెరువు ఉండేది. ఆ చెరువును కబ్జా చేసి అక్కడ చాలా దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా చేస్తే దాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుని అక్కడ మళ్ళీ బతుకమ్మ కుంటను డెవలప్ చేసింది. కుంట అంటారు, కుంట చెరువు. సో డెవలప్ చేయడం వల్ల జరిగింది. సో మళ్ళీ హైదరాబాద్లో చెరువులు సిటీ ఆఫ్ లేక్స్ అంటారు కదా. చూద్దాం ఎంత మేరకు కలకల్లాడతాయన్నది. ఒక మంచి అకేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. అండ్ నెక్స్ట్ 3-4 days ప్రెడిక్షన్ అయితే బాగానే ఉంది. హైదరాబాద్లో వర్షాలు బాగానే ఉంటాయి. మళ్ళీ 24-25 తర్వాత కొంచెం నార్త్ తెలంగాణలో ఎక్కువ పడతాయి. ఈ 2-3 రోజులు ఎక్కువ రెయిన్ఫాల్ సౌత్ తెలంగాణలో ఉండే అవకాశం ఉంది. నేను ఫోర్కాస్ట్ మ్యాప్ ఒకసారి చూపిస్తాను. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఇవాళ మనం చూస్తే కనుక 18వ తేదీ నుంచి 19వ తేదీ మీరు చూస్తే కనుక ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ మోస్తరు వర్షం ఎక్కువ ఏ జిల్లాలో ఉంది? నాగర్ కర్నూలు కానీ, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట వీటిలో ఉంది. ఎల్లో కలర్లో అంటే తేలికపాటి వర్షం. సో సౌత్ తెలంగాణలో ఎక్కువ వర్షం ఉంది. నార్త్ తెలంగాణలో తక్కువ వర్షపాతం ఉంటుంది. రేపటికి ఇంకొంచెం తగ్గుతుంది. ఇవాళ ఉన్నంత ఫ్రీక్వెన్సీ ఉండదు. ఎల్లుండికి మళ్ళీ పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ 24 నుంచి ఫ్రెష్ స్పెల్ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఒకసారి వెదర్ రాడార్లో ప్రస్తుతం చూస్తే కనుక ఇప్పుడు అదే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు సరే హైదరాబాద్లో సిటీలో అయితే ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టింది. బట్ రాత్రి మళ్ళీ వర్షం పడేందుకైతే ఖచ్చితంగా ఆస్కారం ఉంది. డెఫినెట్గా ఈ వర్షం ఈ 50 రోజులు జూన్ 1 నుంచి ఋతుపానాల కాలం అంటాం. జూన్ 1 నుంచి జూలై 18 వరకు ఈ 48 రోజులు పడ్డ వర్షం ఒక ఎత్తు, ఇవాళ పడ్డ వర్షం ఒక ఎత్తు. దాదాపు సమానంగా పడ్డింది. 50 రోజుల్లో ఎంత వర్షం పడ్డదో అంటే 50 రోజుల్లో చాలా తక్కువ వర్షం పడ్డది. పడలే. మొత్తం రాష్ట్రంలో అతి తక్కువ రెయిన్ఫాల్ హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, కొంచెం రంగారెడ్డి జిల్లాలో పర్లేదు. కానీ వాళ్ళు ఒక్కటే రోజు ఒక 2-3 గంటల్లో వర్షం పడ్డది. 10 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్లు బ్యాలెన్స్ అంటే చాలా వరకు చెరువులు ఉంటే చెరువుల్లో వెళ్తుంది. కొంచెం అంటే జనరల్గా ఏంటంటే గ్రౌండ్ వాటర్ రావాలి. హైదరాబాద్ ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల ట్యాంకర్స్ లాంటివి కనిపిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నుంచి ట్యాంకర్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది కానీ ఎల్లంపల్లి, మంజిర ఇవన్నీ నిండలేదు. సిటీ కాళేశ్వరం సంబంధించి మరి ఇప్పుడు మేడిగడ్డ ఈ పంపులు ఆన్ చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ప్రభుత్వం అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏరియా అంతా కూడా మెదక్ కానీ, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్లో చాలా తీవ్రమైన క్షామం పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
50% కూడా పంటలు సాగు కాలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, మంచిర్యాలలో 47% తక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో, నిర్మల్లో 33% తక్కువ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్లో 28, జగిత్యాలలో 35, పెద్దపల్లిలో 51%, జయశంకర్ భూపాలపల్లి 42, భద్రాద్రి కొత్తగూడెం 13, మహబూబాద్ 21, వరంగల్లో 27%. ఇవన్నీ తక్కువ, 27% తక్కువ. హనుమకొండలో 30%, కరీంనగర్లో 34%, రాయన్న సిరిసిల్లో 34%, కామారెడ్డిలో 21%, సంగారెడ్డిలో 46%, మెదక్లో 32%, సిద్దిపేటలో 19%, జనగావలో 42% ఏకంగా. ఇవన్నీ కూడా పంటలు పండాల్సిన ప్రాంతాల్లో సగం కూడా వర్షం పడకపోతే, రెండు పంటల సంగతి పక్కన పెడితే ఖరీఫ్ కూడా పండే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో మేడిగడ్డ నుంచి లిఫ్ట్ అయితే ప్రభుత్వం చేయట్లేదు. ఎల్లంపల్లి నుంచి కూడా 20 టీఎంసీలు అయితే ఎల్లంపల్లి కూడా 8 టీఎంసీలు కూడా నిండలేదు. అదృష్టవశాత్తు ఏంటంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండే. సదర్న్ తెలంగాణలో మన దగ్గర పడ్డ వర్షాలు కాదు, కర్ణాటకలో పడ్డ వర్షాల వల్ల శ్రీశైలం పూర్తిగా నిండిపోయింది. నాగార్జున సాగర్ ఇంకొక 70 టీఎంసీలు అది ఈ సీజన్లో నిండొచ్చని నేను అనుకుంటున్నా. బట్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్ ఒకసారి మనం ఈ మ్యాప్ గనక చూస్తే గనక చూడండి, ఈ ఎల్లో కలర్లో ఉంటే అర్థం ఏంటంటే తీవ్ర వర్షపాత లోటు ఉన్నట్టు, ఆరెంజ్ కలర్లో ఉంటే అతి తీవ్రం అంటే 60% తక్కువ రెయిన్ఫాల్ ఉన్నట్టు. సో తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ అంటే 20 నుంచి 60% తక్కువ వర్షపాతం ఉంటే ఎల్లో కలర్. సో మీకు ఎక్కడ కేవలం ఈ రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ తప్ప మిగతా అంతా తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో 20 నుంచి 60% లోటు వర్షపాతం నమోదైన పరిస్థితి ఇవాళటి వరకు కనిపిస్తుంది. చూద్దాం, అంటే ఈ వర్షం కూడా సరిపోదు. ఇవాళ పడ్డది హైదరాబాద్లో దీనిలో పడింది, మేడ్చల్, మల్కాజ్గిరిలో. రూరల్ ఏరియాస్లో పడి ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు పంటలకు అవసరం కాబట్టి. సో ఇది ఎంత మేర కాదుకుంటుంది. మళ్ళీ 24వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ రెయిన్ఫాల్ తర్వాత రేపటి నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. రేపటి నుంచి ఈ లెవెల్లో ఉండకపోవచ్చు, రేపు కూడా పడుతుంది బట్ ఈ స్థాయిలో ఉండకపోవచ్చు హైదరాబాద్లో కానీ వాటిలో కానీ. బట్ 24 తర్వాత మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 24వ తేదీ తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ స్పెల్, మంచి వర్షం పడుతుంది అన్నది వాతావరణ శాఖకు సంబంధించిన వెదర్ రిపోర్ట్లో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం, అటు 24, 25 తర్వాత పడే వర్షం వల్ల మళ్ళీ తెలంగాణకి మంచి జరుగుతుందా లేదా అన్నది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా తీవ్ర కరువు ఉంది. అక్కడైతే 33% లెస్ రెయిన్ఫాల్ ఉంది. అయితే రాయలసీమలో ఏంటంటే జనరల్గా నైరుతి ఋతుపవనాల్లో వర్షపాతం తక్కువ, ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ పడతాయి. తమిళనాడులో ప్లస్ రాయలసీమలో ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ, కడప, చిత్తూరు. అయితే రాయలసీమకు ఈసారి శ్రీశైలం నిండడంతో పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ బాగానే వెళ్తుంది. నిన్ననే చంద్రబాబు నాయుడు 100 నీవా ద్వారా జలాలు కూడా రిలీజ్ చేశారు. వర్షపాతం లేకున్నా శ్రీశైలం నిండడం వల్ల అట్లీస్ట్ బెనిఫిట్ జరిగింది. తెలంగాణలో ఇంకా క్యాచ్మెంట్ ఏరియా కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా అన్ని పూర్తి కాలేదు ప్రాజెక్ట్స్, పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదు దక్షిణ తెలంగాణలో. ఓన్లీ నాగార్జున సాగర్ నిండితే నల్గొండ, ఖమ్మంకు కొంత బెనిఫిట్ అవుతుంది. దీనిలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాలలో కొంత బెనిఫిట్ అయ్యాయి. కానీ మెయిన్ ఉత్తర తెలంగాణ అయితే ఇంకా కూడా సఫర్ అవుతుంది ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో. 50% తక్కువ రెయిన్ఫాల్ అంటే సగం కూడా వర్షం పడకపోతే సాధారణ పడాల్సిన దానికంటే డెఫినెట్గా రైతులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రొడక్షన్ వరికి సంబంధించి. మన ఎకానమీ కూడా బాగుండాలంటే, తెలంగాణ ఎకానమీ బాగుండాలంటే రైతులు బాగుండాలి, పంటలు బాగా పండాలి. వరి, పత్తి ఇటువంటి పంటలన్నీ పండి మెజారిటీ మన వాళ్ళు పండిస్తారు కాబట్టి పండడం వల్ల మన ఎకానమీ బాగుంది లాస్ట్ 8 సంవత్సరాలుగా. అది ఈసారి కూడా కంటిన్యూ కావాలి. నెక్స్ట్ భారతదేశంలో మాత్రం తక్కువ రెయిన్ఫాల్ ఏం లేదు. భారతదేశంలో 15% సర్ప్లస్ రెయిన్ఫాల్ ఈ సీజన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రెహానా ఓవరాల్గా. సో అత్యంత నాకు తెలిసి ఏంటంటే భారతదేశంలో అత్యంత తక్కువ రెయిన్ఫాల్ నమోదైన రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి అని నేను అనుకుంటున్నా. అంటే ఇవాళటి వరకు ఉన్న ఒకసారి డేటా చూస్తే పీరియడ్లో
స్టేట్ వైజ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ డాటా కనుక చూస్తే కనుక ఇవాళ నుంచి 18వ తేదీ వరకు కనుక చూస్తే కనుక సదర్న్ ఇండియాలోనే తక్కువ వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా 8% ప్లస్ రెయిన్ఫాల్ ఉంది. దానిలో ఆంధ్రప్రదేశ్లో 20%, తెలంగాణలో కిందికి సౌత్ పెనిన్సులాలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో 20% తక్కువ, తెలంగాణలో 20% తక్కువ, తమిళనాడులో 7% తక్కువ. తమిళనాడులో ఈశాన్య ఋతుపవనాల్లో వర్షాలు పడేందుకు మళ్ళీ ఛాన్స్ ఉంది. కర్ణాటకలో 7% ప్లస్ ఉంది, కేరళలో 13% మైనస్ ఉంది. బట్ కేరళ రెయిన్ఫాల్ చాలా ఎక్కువ, 1000 మిల్లీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు ఆల్రెడీ పడ్డది అక్కడ. సో అక్కడ పెద్ద 13% తక్కువ ఉన్న ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ మనకు పడే రేనే తక్కువ. మిగతా వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో 16 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా 12 సెంటీమీటర్లే పడింది ఓవరాల్గా. సో సబ్ డివిజన్ వైజ్ కూడా చూస్తే కనుక అంటే రాయలసీమకు సంబంధించి ఒకసారి చూస్తే కనుక సబ్ డివిజన్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్, స్టేట్ వైజ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చూసినా సరే అంత ఆశాజనకంగా ఈ సీజన్ మనకైతే లేదు. చూద్దాం, నెక్స్ట్ ఇంకా 2 నెలలు ఉంది, ఆగస్ట్, సెప్టెంబర్ ప్లస్ ఈ 10 రోజులు కూడా ఉంది. దీనిలో రికవర్ అవుతుందని చూద్దాం. మన తర్వాత అంటే పెద్ద రాష్ట్రాల్లో చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పెద్దగా పంటలు పండవు, అక్కడ రెయిన్ఫాల్ కూడా చాలా ఎక్కువ. మేఘాలయలో ఒక సంవత్సరంలో 1200 సెంటీమీటర్ల వర్షం పడుతుంది, 1200 సెంటీమీటర్లు. మనకు సంవత్సరంలో పడేది 100 సెంటీమీటర్లు అయితే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటి చోట్ల 500-600 సెంటీమీటర్ల వర్షపాతం ఒక సంవత్సరంలో నమోదు. సేమ్ కోస్టల్ కర్ణాటక కూడా, అక్కడ కూడా సంవత్సరంలో 1000 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుద్ది. మన దగ్గర 100 సెంటీమీటర్లు పడితే ఎక్కువ, అంటే మనకంటే 10 టైమ్స్ రెయిన్ఫాల్ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో నార్త్ వెస్ట్ ఇండియాలో బాగానే ఉంది. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి బీహార్లో 42% లోటు వర్షపాతం ఓవరాల్గా కంట్రీలో, అంటే ఎక్కువ ఉంది. మిగతా అంతా కూడా ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, హర్యానాలో, తర్వాత పంజాబ్లో, హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో అయితే 100% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. ఎడారి రాష్ట్రంలో పడాల్సిన వర్షం కంటే కూడా డబుల్ పడ్డ పరిస్థితి. ఒడిశాలో 21% ఎక్కువ పడ్డది, మధ్యప్రదేశ్లో 70% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది, గుజరాత్లో 52% ఎక్కువ వర్షం పడ్డది, గోవాలో 8% తక్కువ. గోవాలో చాలా ఎక్కువ రెయిన్ఫాల్, నేను చెప్పినట్టు 150 సెంటీమీటర్ల వర్షం ఆల్రెడీ పడింది. మహారాష్ట్రలో 2% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది, ఛత్తీస్గఢ్లో 7% అయింది. సో ఓన్లీ ఇప్పుడు ప్రాబ్లం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా చూస్తే కనుక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాల్టి వర్షం రాబోయే 2-3 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ పడుతుంది మనకంటే. నెక్స్ట్ క్రమక్రమంగా ఈ తెలంగాణ నుంచి రెయిన్ బెల్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్ వైపు షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తర్వాత రాయలసీమలో కూడా నెక్స్ట్ 10 డేస్లో ఇది రికవర్ అవుతుందని ఆశిద్దాం. ఓకే, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత DNA కంటిన్యూ.